మాచర్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు జైలు నుంచి విడుదలయ్యారు. నిన్న హైకోర్టు ఆయనకు అన్ని కేసుల్లో కూడా కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పాస్పోర్ట్ ని సరెండర్ చేయాలి, దేశం వదిలి వెళ్ళకూడదు, ఇక ప్రతి వారం మెజిస్ట్రేట్ లేదా స్టేషన్ లో హాజరు కావాలన్నట్టుగా కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ ని మంజూరు చేసింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి. ఆయన ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. ఇక విడుదలైన వెంటనే బయటకు రాగానే ఆయన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ కారు ఎక్కి బయటికి వెళ్లారు. ఆయన పిన్నెల్లి ఎక్కడికి వెళ్లారో దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే ఆయన చెన్నై లేదా బెంగళూరు వెళ్తారని ప్రచారం జోరందుకుంది. ఇక అంతకుముందు జైలు అధికారులకు బెయిల్ పత్రాలు అందజేశారు పిన్నెల్లి న్యాయవాదులు. ఆ వెంటనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రిలీజ్ కూడా అయ్యారు. సెంట్రల్ జైలు దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పీడీ యాక్ట్ పెడతారని కూడా ప్రచారం జరిగింది. పీడీ యాక్ట్ లేదని పోలీస్ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. ఇక జూన్ 26న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ చేశారు పోలీసులు. మే 13న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన పాల్వాయి గేట్ దగ్గర పోలింగ్ బూత్ నెంబర్ 202లో ఈవీఎం ధ్వంసం చేశారు. అయితే ఈవీఎం ధ్వంసం చేసిన విషయంలో పాల్వాయి గేట్లో ఈవీఎం ధ్వంసం చేసిన విషయంలో టీడీపీ కార్యకర్తలు వచ్చి రిగ్గింగ్ పాల్పడ్డారు కాబట్టి నేను ఇక్కడ ధ్వంసం చేశానంటూ వైసీపీ నేతలు వాదిస్తున్నారు. అయితే మొత్తం మీద పిన్నెల్లి మీద 4 కేసులు ఉన్నాయి. ఒకటి సిఐపై దాడి కేసు, మరొకటి ఈవీఎం ధ్వంసం కేసు, ఆ తర్వాత ఆ టీడీపీ ఏజెంట్స్ పై దాడి కేసు ఒకటి ఉంది, మహిళను దూషించిన కేసు. సుమారుగా 4 కేసులు ఉన్నాయి. ఈ 4 కేసుల్లో ఆయనకి బెయిల్ అయితే దొరికింది. 2 నెలల పాటుగా ఆయన జైల్లోనే ఉన్నారు. మే 13న ఎన్నికల నేపథ్యంలో ఈవీఎం ధ్వంసం జరిగితే జూన్ 26న ఆయన అరెస్ట్ చేశారు. జూన్ 26 నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన జైల్లోనే ఉన్నారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. పలుమార్లు కింది స్థాయి కోర్టులో బెయిల్ పిటిషన్ మూవ్ చేసినప్పటికీ వాయిదా తీర్మానాలతోని ఇబ్బంది పడ్డాడు. ఏకంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన్ని ములాఖత్లో భాగంగా జైలుకి వెళ్ళి సందర్శించారు, జైలుకి వెళ్ళి కలిశారు. తాజాగా ఆయనకి హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఈయన హైకోర్టు బెయిల్ రావడంతో సాయంత్రం మొత్తం కూడా భారీ బందోబస్తు నెలకొని నెల్లూరు సెంట్రల్ జైలు ముందు ఆయన బయటికి రాగానే వెంటనే మరొక కేసు నమోదు చేసి పీడీ యాక్ట్ నమోదు చేసి ఆయన్ని తిరిగి అదుపులోకి తీసుకుంటారంటూ కూడా ప్రచారం జరిగింది. కానీ అవేవి కూడా లేవన్నట్టుగా పోలీసు వర్గాలు తెలపడంతో క్లారిటీ వచ్చింది. తాజాగా ఆయన బయటకు విడుదల కాగానే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ కారెక్కి వెళ్ళిపోయారు. అయితే బెంగళూరు లేదా చెన్నై వెళ్లే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. అయితే ఎక్కడికి వెళ్తారన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే కాకాని గోవర్ధన్ ఆర్టీవీతో మాట్లాడారు. ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విడుదల, ఆయన ఎక్కడికి వెళ్ళబోతున్న అంశంపై కొంత ఆర్టీవీతో చర్చించారు. ఏం మాట్లాడారో చూద్దాం. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణకు బేషరతు మీద బెయిల్ రావడం జరిగింది. మరి కొద్దిసేపట్లో ఆయన నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదల కాబోతున్నారు. ఈ మేరకు మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఈ సెంట్రల్ జైలు వద్దకు చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, అంటే నిన్నటి నుంచి ఆయనకు నిన్న బెయిల్ వచ్చింది, అదేవిధంగా ఆయనకు వేరే కేసుల్లో కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని సుమారు ఒక 100 నుంచి 150 మంది పోలీసులు కూడా మొత్తం మోహరించారు. ఎవరిని ఇటువైపు అసలు రానికుండా చేశారు. ఇది ఎలా చూస్తారు మీరు? అంటే దాదాపుగా సోదరుడు రామకృష్ణారెడ్డి గారికి 2 నెలల తర్వాత ఈరోజు బెయిల్ ఇవ్వడం జరిగింది హైకోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత లేనిపోయినటువంటి కేసులు మోపి ఆయన నిర్బంధించాలని చెప్పి ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం చూడడం అనేటువంటిది దుర్మార్గం అనేటువంటి విషయం. ఎందుకంటే చిన్న చిన్న కేసులు, ఈవీఎంలకు సంబంధించి అనేక రకాలైనటువంటి కేసులు గతంలో మనం చూసాం. ఈవీఎంలు తీసుకెళ్ళిన చూసాం, బావుల్లో వేసినటువంటి ఉన్నాం. మన జరిగినటువంటి సంఘటనలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా వీటికి సంబంధించి కొన్ని దుశ్చర్యలకు పాల్పడడం, ఈవీఎంలను పగలగొట్టడం జరిగింది. అయితే ఈరోజు అదేదో దేశద్రోహంలాగా, చేయకూడనటువంటి నేరంలాగా అనేక రకాలైనటువంటి ఇవన్నీ చట్టంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సెక్షన్లు పెట్టడం, ఎక్స్ప్లోజివ్ సెక్షన్ పెట్టడం, రకరకాలైనటువంటివి పెట్టి ఆయనని 2 నెలలు జైలుకి పంపినటువంటి చంద్రబాబుకి కక్ష తీరినట్టు లేదు. అందుకని ఆ కక్ష సాధింపులో భాగంగా ఏదో ఒక విధంగా మరలా ఆయన్ని జైల్లో నిర్బంధించాలనేటువంటి ఆలోచన చేయడం దుర్మార్గం. తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి ఇంత నియంతృత్వ పోకడలు. ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఇన్ని రోజులు బెయిల్ రాకుండా నిర్బంధించడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లోనే కాకుండా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి సానుభూతి పరులు, సాధారణంగా న్యూట్రల్గా ఉండేటువంటి వ్యక్తులు కూడా ఈరోజు బాధపడుతున్నారు. వేరే ఇంత కక్ష సాధింపు అవసరమా ప్రజాస్వామ్య వ్యవస్థలోని? అటువంటిది చంద్రబాబు నాయుడు మరింత కక్ష సాధింపులకు పాల్పడేకుంది. జనాలలో పలచన కావడం తప్ప చంద్రబాబు నాయుడు నాయకత్వానికి కానీ, చంద్రబాబు నాయుడు పరిపాలనకు కానీ, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కానీ ఏమాత్రం మంచిది కాదు.
ఇప్పటికైనా కక్ష సాధింపు చర్యలు మానుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేమందరం జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళా పునరుత్తేజం ప్రసాదించి మళ్ళా పూర్వపు వైభవం వెలుగు తీసుకొచ్చేదానికి పనిచేస్తాం. జైళ్ళకి, కేసులకి, వేటికి భయపడేది ఉండదు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఓపికన్న రోజులు మమ్మల్ని అందరినీ నిర్బంధించిన అందరం సిద్ధంగా ఉన్నాం. వీటిని మేము సమర్థవంతంగా తిప్పికొట్టగలం, ఎదుర్కోగలం, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళగలం. ప్రజాక్షేత్రంలో చంద్రబాబు నాయుడిని దోషి అని నిరూపించడానికి ఇవన్నీ కూడా మరింత ఆధారాలుగా పనిచేస్తాయి. సార్, అదేవిధంగా అంటే నిన్న సెంట్రల్ జైలునే మొత్తం పోలీస్ వలయంలోకి తీసుకున్నారు. ఆయన అనుచరులు కానీ, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ, అభిమానులు ఎవరిని అసలు రానికుండా అడ్డుకున్నారు. దీన్ని ఎలా చూస్తారు? అదేవిధంగా నెల్లూరు సిటీలో ఉన్న లాడ్జీలు మొత్తం సోదా చేశారు, గందరగోళం సృష్టించారు. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ఇది శాంతి భద్రతల సమస్యగానే మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే నిన్న బెయిల్ వచ్చినప్పటికీ కూడా నిన్న ఆయన విడుదల కాడు అనేటువంటి సమాచారం మాకుంది. కాబట్టి మేమెవరం కూడా ఇటు పక్కకు రాలేదు. కారణం ఏమిటంటే బెయిల్ మంజూరైన తర్వాత దానికి సంబంధించినటువంటి షూరిటీస్ అన్ని ప్రొడ్యూస్ చేయాలని చెప్పి బెయిల్ మంజూరు కాగానే అసలు విడుదలవుతాడా లేదా ఈరోజు తెలియకుండానే పోలీసుల హడావిడి చూస్తేనే చంద్రబాబు నాయుడు పరిపాలన తీరు అర్థమవుతుంది. కాబట్టి నిన్న ఒకవేళ విడుదల ఉంటే మేము అందరం వచ్చి ఉండేవాళ్ళం, పోరాడి ఉండేవాళ్ళం. ఏ కారణాల మీద మీరు తీసుకువెళ్తున్నారో చెప్పండి, ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నిలదీసి ఉండేవాళ్ళం. మాచర్ల